నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. జగజ్జనని ఆధ్యాత్మిక సంబరానికి సర్వం సిద్ధమైంది. అమ్మల కన్నా అమ్మ సన్నిధిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి తేజస్సు మరింత ప్రకాశించడమే కాకుండా ఆలయ పవిత్రతను ప్రోది చేసేందుకు నిర్వహించే మహోత్సవానికి ఇంద్రకీలాద్రి ముస్తాబయింది. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కర కమలాలతో ఆగమ శాస్త్ర పూర్వకంగా 3 రోజుల క్రతువు వైభవోపేతంగా చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహా కుంభాభిషేక మహోత్సవానికి ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ క్రతువును ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా చేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది. అమ్మవారి తేజస్సు పెంచటంతో పాటు ఆలయ పవిత్రతను కాపాడే ఉద్దేశమే కుంభాభిషేక మహోత్సవమని పండితులు చెబుతున్నారు. అమ్మవారి మూల విరాట్ కొలువయున్న విమాన గోపుర శిఖరాన్ని నదీ జలాలు, సముద్ర జలాలతో మంత్రపూర్వకంగా సంప్రోక్షణ చేసి జప, హోమ, యాగ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో వేద పండితుల బృందం ఈ మహాకార్యానికి సిద్ధమవుతోంది. ఆలయాల్లో మహా కుంభాభిషేకాన్ని పుష్కర కాలానికి ఒకసారి నిర్వహించాలని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఆలయంలో తెలిసిగాని తెలియకగాని చేసిన దోషాలను పోగొట్టుకోవడంతో పాటు మంత్రపఠన దోషం, పూజల్లో లోపం వంటి తప్పులను సరిదిద్దేందుకు ఈ ఉత్సవం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా అమ్మవారి శక్తి కూడా ద్విగుణీకృతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆలయ కలశం ముఖభాగంలో విష్ణువు, కంఠభాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో మాతృదేవతలు కొలువై ఉంటారని ప్రసిద్ధి. కలశం లోపల సప్త సముద్రాలు, సప్త దీపాలతో కూడిన భూమండలం, 4 వేదాలు వంటి అంగాలతో సహా పవిత్ర జలాలలో నిక్షిప్తమై ఉంటాయి. కుంభాభిషేకంలో ప్రధానంగా దేశ ఆధ్యాత్మిక శక్తికి చిహ్నాలుగా భావించే పవిత్ర నదులు, తీర్థాలు, సముద్ర జలాలను వినియోగిస్తారు. ఈ పవిత్ర జలాలను కలశాలలో ఉంచి యాగశాలలో మంత్రయుక్తంగా పూజించిన తరువాతే కుంభాభిషేకానికి వినియోగిస్తారు. ఆగమ శాస్త్రాలను అనుసరించి 12 ఏళ్లకొకసారి ఆలయంలో దైవ శక్తిని మరింత ఇనుమడింపచేయడానికి ఈ క్రతువును నిర్వహిస్తారు. వేద మంత్రాల పఠనం, ప్రతిష్ఠించిన యంత్రాల శక్తిని పెంచడం, ఆగమ విహిత క్రియలు ఆలయానికి విశేష శక్తిగా మారుస్తాయి. ఇంద్రకీలాద్రిపై 2012లో మహా కుంభాభిషేకం జరిగింది. అయితే అమ్మవారికి తూర్పు వైపు రాజగోపురం నిర్మించారు. దీంతో 2 ఏళ్ల వ్యవధిలోనే 2014లో మళ్లీ మరోసారి ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఈ ఉత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల కోసం ప్రత్యేక యాగాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఈ నెల 6 నుంచి 3 రోజుల పాటు వివిధ ప్రాంతాల నదులు, సముద్రాల నుంచి తీసుకువచ్చిన జలాన్ని కలశాలలో ఉంచి వేద మంత్ర పూర్వకంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. 8వ తేదీ కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ కర కమలములతో విమాన గోపురంపై ఉన్న శిఖరానికి సంప్రోక్షణ నిర్వహిస్తారు. దేవస్థానంలో 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభాభిషేకానికి దేశంలోని పవిత్ర నది, సముద్ర జలాలను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 3 బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లాయి. గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణ, గోదావరి, భగీరథి తదితర నదుల నుంచే కాకుండా అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం నుంచి కూడా జలాలను సేకరించి కలశాల్లో నిక్షిప్తం చేస్తారు. కుంభాభిషేకానికి పవిత్ర జలాల బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం నుంచి జలాలను సేకరించి కలశాల్లో నిక్షిప్తం చేశారు. ఆ జలాల్లోకి శక్తిని ప్రసరింపజేసేందుకు, పవిత్రతను సమకూర్చేందుకు మంత్రపూర్వక పూజలు నిర్వహిస్తారు. ఆ పవిత్ర జలాలతో గర్భగుడి, గోపురాలు, విగ్రహాలను సంప్రోక్షిస్తారు. ఆధ్యాత్మిక శక్తిని ఇనుమడింపచేయడానికి, పవిత్రతను కాపాడమే మహా కుంభాభిషేక ముఖ్య ఉద్దేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిపై 3 రోజుల పాటు కుంభాభిషేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఈ నెల 6న యాగశాలలో ఉదయం 8 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, పంచగవ్వ ప్రాశనం, అఖండ దీపారాధన, సాయంత్రం 4 గంటల నుంచి అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు, హారతి, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం కార్యక్రమాలు జరగనున్నాయి. అదేవిధంగా 7వ తేదీ ఉదయాన 8 గంటల నుంచి పవిత్ర నది, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థాపన పూజ, పీఠ పూజలు, 12 గంటలకు మూలమంత్ర హవనాలు, ప్రదోషకాల పీఠ పూజలు, హారతి, 7 గంటలకు మంత్రపుష్పం జరుగుతుంది. అలాగే 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మంటప పూజలు, మూలమంత్ర హవనములు, ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ఉదయం 9:34 మేఘలగ్నంలో అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేక క్రతువులతో ప్రధాన ఘట్టం ముగుస్తుంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 12 ఏళ్లకొకసారి నిర్వహించే మహా కుంభాభిషేకం వీక్షించే భాగ్యం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. 4 లక్షల మంది విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో అవసరమైన క్యూలైన్లు, చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్లు వేయిస్తున్నారు. ఘాట్ రోడ్లోని ఓం టర్నింగ్ నుంచి ఆలయానికి 5 వరుసల ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ 3 రోజులు అన్ని దర్శనాలకు ఉచితంగా అనుమతించనున్నారు. లక్షల మంది తరలి వస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చెబుతుండటంతో నిత్యం వందల మంది దేవస్థానం టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారు. యాగశాల ప్రాంతంలోకి భక్తులెవరినీ అనుమతించరు. అయితే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.